మా అబ్బాయికి డ్యూటీ టైం అయింది కదా, నైట్ డ్యూటీ. సో టైం పాస్కి ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి వస్తాడనమాట. అందుకే టైం పాస్కి ఇది పెట్టమ్మా ఫ్రెండ్ అన్నాడు. సో వాడికి ఇది కాదు, ఇందులో పెడుతున్నాను. వేరే బాక్సులో అయితే పట్టదు, వేడిగా ఉన్నాయి. సో ఒక 3 పెడుతున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి ఒక 4 పెడదాం. 4 సరిపోతాయి. వాడికి చాలా ఇష్టం ఇలాంటి చేసి పెట్టడం అంటే. ఇంట్లోనే తింటాడు, బయట ఫుడ్ ఎక్కువ తినడు. బయట ఇంట్లోనే అమ్మ ఏదో ఒకటి చేయమంటే చేస్తా. వాడొక్కడే కదా, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి వాడి కోసం ఏదో ఒకటి చేసి ఉంచుతాను అనమాట. అమ్మ వంట తర్వాతనే కదా ఏదైనా. కొంచెంసేపు అయితే డొమరకం సినిమా మొదలైతే నాకు చాలా ఫేవరెట్ సినిమా డొమరకం. ప్లస్ నాకు ఫేవరెట్ హీరో వెంకటేష్ అనమాట. అతని సినిమాలు మాత్రం మిస్ చేయను. కాకపోతే ఇలాంటి సినిమాలు కొంచెం ఇష్టం. దేవుడి సినిమాలు, పాము సినిమాలు ఇలాంటివి చూస్తాను బాగా. నాకేమో వెంకటేష్ అంటే ఇష్టం. మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అంటే పిచ్చి. ఆయన కోసం ఏమన్నా చేస్తాడు అనమాట, అంత పిచ్చి అనమాట ఆడ. మా ఆయనకేం చిరంజీవి అంటే పిచ్చి. మా ఆయనకేనే చిరంజీవి ఇష్టం అంటే, మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అనమాట. నాకేం వెంకటేష్. ముగ్గురికి 3 హీరోలు వేరేగా. సో మీకు ఏ హీరో ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే టైం పాస్కి మొక్కజొన్నలు ఉడికేసినాయి, ఇంకా అవి తింటమే. మా అబ్బాయి డ్యూటీకి వెళ్తాడు, మా ఆయన ఏమో డ్యూటీకి కూడా వెళ్ళిండు. నైట్ వస్తుంది. ఒకదాన్ని టీవీ చూసుకుంటే టైం పాస్ చేసుకుంటా మా తోటకోడలు ఉంది, ఆమెతో ముచ్చట్లు పెట్టుకుంటా హాయిగా ఉండేస్తారు. బాగా ఉడుకుతున్నాయి కదా, తినడానికి వెయిటింగ్ ఎప్పుడు ఉడుకుతాయా అని. బాగుంటాయి స్వీట్ కార్న్. తింటా రెడీ. ఇందాక ఫంక్షన్లో కవర్ ఇచ్చారు కదా, ఇందులో వచ్చే మిక్చర్ భలే టేస్ట్ ఉండిద్ది కదా. ఎందుకని అంత టేస్ట్ తెలియదు. మామూలుగా మనం బయట కొన్న మిక్చరే, కాకపోతే ఆ టేస్ట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. బాగుండిద్ది, మెత్తగా పుల్లగా తీయగా అన్నీ మిక్స్ ఇస్తారు కదా ఇందులో, అందుకే అట్టుకుంటా అంత టేస్ట్ వచ్చింది. నాకు చాలా ఇష్టం ఇందులో ఉన్న మిక్చర్. ఎవరో తినలేదు, సో నేనే తింటాను. ఒక అరటికాయ వచ్చింది, ప్లస్ ఒక లడ్డు వేస్తారు, ఆకు వక్కాయ వేస్తారు, ప్లస్ బూందీ. ఈ బూందీ భలే ఉంటుంది కదా, అందులో మిక్సీ అన్నీ ఉంటాయి, పల్లీలు కూడా ఉంటాయి, భలే టేస్ట్ ఉంటుంది కదా. బాగా ఉడికినాయి మొక్కజొన్నలు. సో నీళ్ళు చాలా పోసేసాను. సో నీళ్ళన్నీ పరబోసి తీసుకొస్తా. నీళ్ళన్నీ వడగొట్టాను అనమాట. లేత కంకులు, పాల కంకులు కదా, స్వీట్ కార్న్. సో ఇలా తింటే సూపర్గా ఉంటాయి. కొంచెం ఉప్పు కారం 2 కలిపి నిమ్మకాయతో రుద్దితే టేస్టే వేరు. కాకుండా వెదర్ కూడా చాలా మారిపోయింది, చాలా చల్లగా, ప్లస్ వర్షం కురుస్తుంది కదా. సో మొక్కజొన్న కంకులు వస్తున్నాయి, శనక్కాయలు వస్తున్నాయి, పల్లీలు, వేరుశనక్కాయలు అంటారు కదా అవి. సో రోజుకి నేను బయటికి వెళ్ళను ఆల్మోస్ట్. సో రోడ్ల అమ్మటి ఏం వచ్చినా నేను తీసుకుంటాను అనమాట. మంచిగా తీసుకున్నాను, అవి ఏం తీసుకోను, అవసరమైనవి మాత్రమే తీసుకుంటా, వేరే తీసుకున్నాను ఎక్కువ శాతం. సో వెదర్ చాలా చల్లగా ఉంది, వర్షం వస్తుంది కాబట్టి వేడిగా
ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుండిద్ది. ప్లస్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మొక్కజొన్న కంకి, అందుకని తీసుకున్నా. కొంచెంసేపు అయితే డొమ్మరకం సినిమా మొదలైంది. నాకు చాలా ఫేవరెట్ సినిమా డొమ్మరకం. ప్లస్ నాకు ఫేవరెట్ హీరో వెంకటేష్ అనమాట. అతని సినిమాలు మాత్రం మిస్ చేయను. కాకపోతే ఇలాంటి సినిమాలు కొంచెం ఇష్టం. దేవుడి సినిమాలు, పాము సినిమాలు ఇలాంటివి చూస్తాను బాగా. నాకేమో వెంకటేష్ అంటే ఇష్టం. మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అంటే పిచ్చి. ఆయన కోసం ఏమన్నా చేస్తాడు అన్నమాట, అంత పిచ్చి అనమాట ఆడ. మా అబ్బాయికి డ్యూటీ టైం అయింది కదా, నైట్ డ్యూటీ. సో టైం పాస్కి ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి వస్తాడనమాట. అందుకే టైం పాస్కి ఇది పెట్టమ్మా ఫ్రెండ్ అన్నాడు. సో వాడికి ఇది కాదు, ఇందులో పెడుతున్నాను. వేరే బాక్స్లో అయితే పట్టదు, వేడిగా ఉన్నాయి. సో ఒక 3 పెడుతున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి ఒక 4 పెడదాం. 4 సరిపోతాయి. వాడికి చాలా ఇష్టం ఇలాంటి చేసి పెట్టడం అంటే. ఇంట్లోనే తింటాడు, బయట ఫుడ్ ఎక్కువ తినడు. బయట ఇంట్లోనే అమ్మ ఏదో ఒకటి చేయమంటే చేస్తా. వాడొక్కడే కదా, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి వాడి కోసం ఏదో ఒకటి చేసి ఉంచుతాను అనమాట. అమ్మ వంట తర్వాతనే కదా ఏదైనా. మా ఆయనకేం చిరంజీవి అంటే పిచ్చి. మా ఆయనకేనే చిరంజీవి ఇష్టం అంటే, మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అనమాట. నాకేం వెంకటేష్. ముగ్గురికి 3 హీరోలు వేరేగా. సో మీకు ఏ హీరో ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే టైంపాస్కి మొక్కజొన్నలు ఉడికేసినాయి, అవి తింటమే. మా అబ్బాయి డ్యూటీకి వెళ్తాడు, మా ఆయన ఏమో డ్యూటీకి కూడా వెళ్ళిండు. నైట్ వస్తుంది. ఒకదాన్ని టీవీ చూసుకుంటే టైంపాస్ చేసుకుంటా. మా తోటకోళ్ళు ఉంది, ఆమెతో ముచ్చట్లు పెట్టుకుంటా హాయిగా ఉండేస్తారు. ఈ పొట్టు మొక్కజొన్న పొట్టు బరగొడ్లకి వేస్తే చాలా మంచిదన్నమాట వాటికి. సో మాకు రోజు ఒకళ్ళు పాలు పోస్తారు కదా, బర్రె పాలు. సో వాళ్ళకి ఇస్తానన్నమాట. చాలా యూజ్ అయ్యింది వాళ్ళకి, చాలా మంచిది. ఇది చాలా హెల్త్ఫుల్ అంట వాటికి. ఇప్పుడే కాగుతున్నాయి. ఇంట్లోనే నిమ్మకాయలు కూడా ఉన్నాయి కదా. ఉడికిన తర్వాత మొక్కజొన్న కంగి కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ ముక్కకి కలిపి పెట్టి దానికి పూసుకొని తింటే వావ్, టేస్ట్ వేరు కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఎప్పుడు ఇంతేం ట్రై చేస్తాను. ఉట్టి తిన్నా కానీ చాలా బాగుంటుంది. అవి 3 కలుపుకొని తింటే ఇంకా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎన్ని కాయలు ఉన్నాయి? 3 ఉడకబెడుతున్నాను. 3 6 ఉన్నాయి. 3 ఉడకబెడుతున్నాం. 9 కాయలు వచ్చినాయిగా. 100 రూపాయలకి 3 కేజీలు మొక్కజొన్న కంకులు. సో తీసుకున్నాను అన్నమాట. స్వీట్ కార్న్ బాగున్నాయి, చూస్తాను. 3 కేజీలకి 9 వచ్చినాయి మొక్కజొన్న కంకులు. సో చాలా బాగున్నాయి, చూడండి చాలా బాగున్నాయి కదా. మీకెళ్ళి ఎన్ని వస్తాయి? 100 రూపాయలకి 3 కేజీలు కదా, ఎన్ని కంకులు వస్తాయి? మాకెళ్ళి అయితే 9 కాయలు వచ్చినాయి, 9 కంకులు. సో చాలా బాగుంది, తీయగా ఉన్నాయి. ఒక గింజ నమ్ముతే పాల కంకులు కలిగి పాలు నైస్, చాలా తీయగా ఉన్నాయి.
ఉడకపెడతాం ఒక 2. మా అబ్బాయి డ్యూటీకి తీసుకెళ్తాడు, నైట్ డ్యూటీ కదా, సో తింటే టైం పాస్ డ్యూటీలో. ఇందులో కొంచెం గల్లీలుప్పు వేసి ఉడకబెడితే వావ్, సో టేస్ట్. ఉడకబెడతాం, కొంచెం గల్లీలుప్పు వేస్తే ఆ టేస్టే వేరు.